నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మిషన్ మాస్కో, రష్యాతో భారత్ వాణిజ్యం, ట్రంప్ కు భారీ షాక్. కొత్త బంధాలు అప్పటి వరకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ పాత స్నేహాలే ఎప్పటికీ ముడిపడిపోతూ ఉంటాయి. కష్ట సమయంలో మేమున్నామంటూ చేయి అందిస్తాయి. అందుకే ఎవరైనా సరే కాలం చెల్లినప్పటికీ పాత ఫ్రెండ్షిప్ నే దృఢపరచుకోవాలని భావిస్తారు. ప్రస్తుతం భారత్ అదే పని చేస్తోంది. అమెరికాతో బంధం బీటలు బారుతున్న నేపథ్యంలో అండగా నిలిచిన రష్యా చేయిని పట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే పనిలో పడింది. రష్యాలో భారత్ ఉన్నత స్థాయి అధికారుల పర్యటనలు కొనసాగిస్తున్నాయి. 2 వారాల క్రితమే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించారు. ఇక తాజాగా భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం మాస్కో పర్యటనలో ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేయాలని అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన మాస్కోలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ అంతర్జాతీయంగా సమీకరణలు మారుతుండటంతో పాటు భౌగోళిక రాజకీయ సవాళ్ల నడుమ భారత్ రష్యా కలిసికట్టుగా కొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే రష్యా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటూరోవ్తో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక అంశాలతో పాటు సాంకేతికత అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని జయశంకర్ గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా వంటి పలు కార్యక్రమాల ద్వారా వాణిజ్యానికి, విదేశీ పెట్టుబడులకు తమ ప్రభుత్వం తలుపులు తెరిచిందని తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని రష్యా కంపెనీలు భారత్లో వ్యాపార కార్యకలాపాలను సాగించాలని సూచించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మొదటగా రష్యా రాజధానిలోని యుద్ధ స్మారక చిహ్నాన్ని జయశంకర్ సందర్శించారు. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికులకు ఘన నివాళులు అర్పించారు. అయితే రష్యాలో భారత్ ప్రతినిధులు పర్యటనలు యాదృచ్ఛికం కాదు. దీనికి వెనుక ప్రత్యేక కారణం ఉంది. అదే ఈ మధ్య కాలంలో భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు. భారత్ టార్గెట్ గా ట్రంప్ టారిఫ్లు మోత మోగించారు. అత్యధిక సుంకాలతో పాటు జరిమానాలు విధించారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాకు భారత్ భారీ ఎత్తున నిధులు సమకూరుస్తుందంటూ కీలక ఆరోపణలు చేశారు. అంతేకాదు రీసెంట్ గా వైట్ హౌస్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికే డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఆంక్షలు విధించారని తెలిపింది. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ పై టారిఫ్లతో పాటు ఇతర చర్యలను కూడా తీసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి భారత్ పై చర్యలు తీసుకున్నామన్న ఆమె ఇది పరిపాలనా వ్యూహమని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అమెరికా మన దేశ ఎగుమతులపై టారిఫ్లు విధించింది, కానీ మన దేశంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఆంక్షలు విధించామని చెప్పుకోవడం అమెరికా అజ్ఞానాన్ని సూచిస్తుందని అనుకోవచ్చు. ఇదిలా ఉంటే భారత్లోని రష్యా ఎంబసీ కీలక విషయాలను ప్రకటించింది. అందులో మొదటిది భారత్ ఎగుమతులను రష్యా ఆహ్వానిస్తోందని తెలిపింది. ఒకవేళ భారత్ ఎక్స్పోర్ట్స్ కు అమెరికా సహకారం అందించకపోతే రష్యాలో విక్రయించుకోవచ్చని పేర్కొంది. అలాగే భారత్ కు రష్యా చమురు అమ్మకాలు కొనసాగిస్తామని తెలిపింది. అయితే ఇదే అమెరికా కోపానికి కారణం. మన దేశం రష్యా నుంచి ఎలాంటి చమురు కొనుగోళ్లు చేయకూడదని అగ్రరాజ్యం భావిస్తోంది. కానీ రష్యా మాత్రం భారత్తో వాణిజ్యం కొనసాగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారత్కు ఇచ్చిన డిస్కౌంట్ల వివరాలను కూడా వెల్లడించారు. ఇక చివరిది రష్యా సైనిక సహకారాన్ని కూడా రెట్టింపు చేసే యోచనలో ఉంది. ఈ క్రమంలోనే కొత్త సుకోయ్ యుద్ధ విమానాల గురించి తెలిపారు.
మొత్తంగా అమెరికాతో భారత్ బంధాలు బీటలు వారుతున్న ప్రస్తుత పరిస్థితులు భారత్ రష్యా బంధాలను పునరుద్ధరించడానికి దారితీస్తున్నాయి. ఇక త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటనకు రాబోతున్నారన్న ప్రచారం కూడా ఉంది. కాగా 2022లో యుద్ధం మొదలైనప్పటి నుండి పుతిన్ భారత్ పర్యటనకు రాలేదు. కానీ ఈ ఏడాది చివరిలోగా పుతిన్ భారత్ ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. 2 వారాల కిందట అజిత్ దోవల్, ఇప్పుడు జైశంకర్ మాస్కోలో పర్యటించడం వెనుక స్పష్టమైన సందేశం ఉంది. రష్యాతో తన సంబంధాన్ని భారత్ వదులుకోదు. మరి భారత్ చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు? ఇంకా మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారా? మరోసారి సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడతారా అనేది చూడాల్సి ఉంది.